అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను దేవుని బట్టి. మరి గత వీడియోస్లో అంటే 31 తారీఖులో చేసినటువంటి షార్ట్ వీడియోస్ అన్నీ కూడా మరి యెహోవా దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీల్ని వాళ్ళు దాస్యంలో ఉన్నారు కనుక ఆ బాధలు పడలేక వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన వాళ్ళ ప్రార్థన ఎంతగానో విని ఎలా విడిపించాలి అని ప్లాన్ చేసి మోషేని ఎన్నుకొని మోషేని అహరోనుల్ని ఎన్నుకొని మరి ఫరోరాజు దగ్గర పంపించి అతని దగ్గర యెహోవా ఎవడు అతను అడిగితే నేను పంపించడం ఏంటి అని ఫరోరాజు అన్నప్పుడు యెహోవా ఎవరో అర్థమయ్యేలాగా అనేక అద్భుత కార్యాలు మోషే ద్వారా దేవుడు చేయించి మరి మోషే నిన్ను ఎత్తివాడిన ప్రభా, నేను మాట్లాడలేను, ఫరోరాజు దగ్గర మామూలు ప్రజలకే నా మాట అర్థం కాదు, అలాంటిది మరి ఫరోకి ఎలా అర్థమవుతుంది, అతనితో నేను మాట్లాడినంటే దేవుడు ఏమంటారు? నోటిని కలిగి చేసింది ఎవరు? మనుషుల్ని కలిగి చేసింది ఎవరు? నేనే కదా. నాకు తెలీదా నీ నోరు ఎలాంటిదో, నువ్వు ఏం మాట్లాడగలవో మాట్లాడలేవు, పోనీ నీకు అంతకైతే అహరోన్ని ఇస్తాను, నీ బ్రదర్ అయినటువంటి అహరోన్ని నేను మాట్లాడటానికి ఉంచుతాను, నువ్వు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయి, నేను చెప్పినట్లు నువ్వు విని చెప్పినట్లు చేస్తే చాలు, వారు విడిపింపబడతారు. చాలా అద్భుతాలు చేసే వరకు కూడా మరి ఫరో హృదయం కఠినం అవుతూనే ఉంటుంది. ఆ తర్వాత అతను ఒప్పుకుంటాడు అని దేవుడు చెప్పి మోషేని పంపించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు 30th నుండి ఈ వాక్యాలు చేయటం జరిగింది కనుక నా ప్రియమైన సహోదరులందరూ కూడా వాటిని మరి చూసి దేవుడు ఒక మనిషితో మాట్లాడినట్లు ఆయన ఏర్పరచుకున్న వారి ద్వారా వాళ్ళతో ఎలా మాట్లాడతారు, మరి ఆయన ఏర్పరచుకున్న ప్రజల కోసం అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు ఎలా చేస్తారు అనే విషయాలు గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాము.